ఈరోజు నమస్తే అడుగుతున్నారండి, ప్రభా నాకు మంచి ఉద్యోగం ఈ ప్రభా. ఇంకోటి, ప్రభా 40 రోజులు ఉపవాసాలు ఉంటున్నాను ఆయన, ప్రక్క వీధిలో పొట్టి పిల్లని ప్రేమిస్తున్నాను ప్రభా. ఓకే చెప్పాలి నాయన. సైతానికే ప్రేమ కోసం ఉపవాసం నువ్వు. ఈడు పక్క వీధిలో పొట్టి పిల్లని ప్రేమించానంట, ఈడు బండి వేసుకుని వెళ్ళి ఆర్డర్ కొడితేనంట ఆ పొట్టి పిల్లలు తుర్రుమని బయటకు వస్తుందంట, ఇలా ఎగిరిగిరి సోతా ఉంటుందండి. ఇడు మళ్ళీ సంఘ పెద్ద కొడుకీడు. ఎవరండి? ఎవరిడు? సంఘ పెద్ద కొడుకీడు. ఈ పనికి మాలిన కార్యాల కోసం ప్రభు దగ్గరికి వచ్చి పనికి మాలిన పనులు చేసుకుంటూ ఈ లోక సంబంధంగా 40 రోజుల ఉపవాసాలు, 30 రోజుల ఉపవాసాలు దేనికోసం మాట్లాడతలేదు. ప్రేమించానయ్యా, ప్రేమించిన అమ్మాయితో ఏమవ్వాలయ్యా, పెళ్ళి అవ్వాలి పాస్టర్ గారు, 40 రోజుల ఉపవాసం ప్రార్థన చేయ. నీకు ప్రార్థన చేయడం కాదురా, లోపల పెట్టి ఒక కుమ్ముడు కుమ్మేయాలి. నిన్న బెల్ట్కి పని చెప్పాలరా, అప్పుడు లైన్లోకి వస్తాను. వీటి కోసం ఉపవాసాలండి. ప్రియమైన దేవుని ప్రజలారా, రేపు యేసు ప్రత్యక్షము కాబోతున్నాడు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మనము సిగ్గుపడిపోయే ఈ గుంపులో కాక, సిగ్గుపడక యేసు ఎదుట ధైర్యముగా నిలబడే గుంపులో ఉందుముగాక.